హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పోస్ట్ 360 యూట్యూబ్ ఛానల్ నుంచి రాజకీయ జానపదం అనే ఒక వర్షన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చాలా బాగా ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అయితే ఉత్తరాంధ్రకి చెందినటువంటి ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ గారు తన రచనలతోటి తన గళాన్ని విప్పి ప్రభుత్వాల్ని ప్రశ్నిస్తూ ప్రజల్ని ఉత్తేజనం చేసి వాళ్ళు మొత్తం నిద్రలోంచి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవాలను మీకు అందించే ప్రయత్నంలో అది పాట అయినా కామెడీ అయినా లేదు నేను గొంతు చించుకొని విశ్లేషణ చేసినా వాస్తవాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసినా మా ఉద్దేశం ఒకటే, ప్రజల పక్షాన నిలబడాలి, ప్రజల కోసం పోరాడాలి, ప్రజలకి మంచి జరగాలి, అదే సమాజానికి చాలా మంచిది అన్న ఒక ఉద్దేశంతోనే. సో దేవిశ్రీ గారు ఈ రోజు కూడా ఒక మంచి పాటని మన కోసం ప్రజెంట్ చేశారు. ఆ పాట ఫస్ట్ మీరు వినండి, విన్న తర్వాత మాట్లాడు. అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి. అబ్బో మన ముఖ్యమంత్రి, అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి. అబ్బో మన ముఖ్యమంత్రి పేదవాళ్ళ పొట్ట కొడుతుంటాడు, పెద్ద కోటీశ్వర్లకు వాడు పెడుతుంటాడు. పేదవాళ్ళ పొట్ట కొడుతుంటాడు, పెద్ద కోటీశ్వర్లకు వాడు పెడుతుంటాడు. అందంగా పథకాలు పెడుతుంటాడు, మాకు అందలేదంటే కొడుతుంటాడు. అందంగా పథకాలు పెడుతుంటాడు, మాకు అందలేదంటే కొడుతుంటాడు. దొంగ మాటలు చెబుతుంటాడు, దొంగ మాటలెన్నో చెబుతుంటాడు. అబద్ధాలలో PhD చేసి నోడు. అబ్బో ఓ అబ్బో, అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి. అబ్బో మన ముఖ్యమంత్రి, అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి. అబ్బో మన ముఖ్యమంత్రి సంపదనే సృష్టిస్తామంటాడు, సంపదనే సృష్టిస్తామంటాడు. గర్భంలో శిశువుకు అప్పు తెచ్చాడు. సంపదనే సృష్టిస్తామంటాడు, గర్భంలో శిశువుకు అప్పు తెచ్చాడు. పిల్లనిచ్చిన మామనే ముంచాడు, పిల్లనిచ్చిన మామనే ముంచాడు. పదవి కావాలంటే ఏమైనా చేస్తాడు, పిల్లనిచ్చిన మామనే ఉంచాడు. పదవి కావాలంటే ఏమైనా చేస్తాడు. ఎంత కాలమీ బతుకురా, ఎంత కాలమీ బతుకురా, చేస్తే 6 అడుగుల జగరా. అబ్బో ఓ అబ్బో, అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి. అబ్బో మన ముఖ్యమంత్రి, అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి. అబ్బో మన ముఖ్యమంత్రి, అబ్బో ఓ అబ్బో, అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి. అబ్బో మన ముఖ్యమంత్రి. చూశారు కదా, అబ్బో మన ముఖ్యమంత్రి అబద్ధాలతో చేస్తాడు కంత్రి అంటూ దేవిశ్రీ గారు తన కళాన్ని కదిలించి పాట రూపంలో మన ముందుకి ప్రజెంట్ చేశారు. ఒక ప్రజా గాయకుడిగా తనపైన ఎన్నో కేసులు ఉన్నప్పటికీ వాస్తవాల్ని మనకు తెలియచేయడం కోసం తను ప్రయత్నిస్తూనే ఉన్నారు, దానికోసం పాటుపడుతూనే ఉన్నాడు. రాజకీయ పార్టీలకు అతీతంగా, అన్నిటికీ రాగద్వేషాలకు అతీతంగా భయాన్ని అనేది తన పాటలో కానీ తన గళంలో కానీ వినిపించకుండా, తన రచనలో కానీ కనిపించకుండా స్వచ్ఛంగా తన ఏదైతే ఫీల్ అవుతాడో అది మనకి ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి దేవిశ్రీ గారిని మనం సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. వారు ఎంతైనా సాధించని ఎన్నైనా పాటలు రాయని వాళ్ళకి చిన్న అప్రిషియేషన్, ఒక మంచి కామెంట్ వాళ్ళకి చాలా సంతృప్తినిస్తుంది. అంతకు మించి మనం ఏమి ఇవ్వలేము. సో ఇప్పుడు దేవిశ్రీ గారిది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అందులోకి వెళ్ళండి. ఈ పాటలతో పాటు ఇంకా చాలా పాటలు ఆయన పాడినవి, సమాజం కోసం పాడినవి,
ప్రకృతి కోసం పాడినవి, మనుషుల్లో మార్పు కోసం పాడినవి, అమ్మ గొప్పతనం గురించి పాడినవి, రాజకీయ నాయకుల మోసాల గురించి పాడినవి ప్రేమగా మీకు అందిస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవిశ్రీ గారికి అండగా ఉండండి. వీలైతే ఈ వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే నేను నా వీడియోస్ షేర్ చేయమని ఎప్పుడూ అడగను. ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ప్రజలకు వెళ్ళాల్సి వస్తే తప్పించి. సో మీకు అర్థమైంది కదా, దేవిశ్రీ గారిని సపోర్ట్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ రాపల్లి. థ్యాంక్ యూ సో మచ్.